క్యాపిటల్ అనేది అమరావతి, పర్మనెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఓపెన్ అయ్యి ఉంటే లోపల పోయి వచ్చినాడు ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతాడా? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడండి, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 3 రాజధానులు కట్టాడు, ఒకటి చెప్పిమ్మనండి. వాళ్ళకి కొన్ని వినేవాళ్ళు ఉన్నారండి, ఆయన ఏం చెప్పినా జయహో అని తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తృప్తిపరచాలని చెప్పుకోవడం తప్పితే అసలు జరిగే పనులు కాదు. జనం బాగుపడతాం ఇష్టం లేదండి వాళ్ళకి. అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా తిరగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు చేయదలుచుకున్నది చేసుకోగలుగుతున్నారు. లాస్ట్ పాత గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే భయం, ఒక టీ స్టాల్ కాడాడని కూర్చొని మాట్లాడుకోవాలంటే ఏదైనా ఈ మాట మాట్లాడితే మన అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులు ఏం లేవు. కూటమినైనా విమర్శిస్తున్నారు, ప్రతిపక్షాన్నైనా విమర్శిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛ వాయువులతో బతుకుతున్నారు. మీరేమో స్వేచ్ఛ వాయువులు అంటున్నారు, వాళ్ళు చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రాజ్యాంగం అసలు ఓపెన్ కాలేదండి. ఎక్కడ ఓపెన్ అయింది? రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఓపెన్ అయ్యి ఉంటే లోపల పోయి వచ్చినాడు ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతాడా? సింపుల్ లాజిక్. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లారు, 100 రోజులు వేసారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిస్థితి మీరు నాతో ఇట్లా మాట్లాడగలుగుతారా? ఆ భయం అనేది ఉంటదిగా ఎవరికైనా. మనిషి అనేవాడు మానవ సహజంగా భయం అనేది, భయభ్రాంతులకు గురి కావటం అనేది. ఇంకా రెడ్ బుక్ అసలు ఓపెన్ కాలా. ఓపెన్ అయితే అది డిఫరెంట్ గా ఉండేది స్టోరీ. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి, ఇది పార్లమెంట్ లో బిల్లు కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు రాష్ట్రానికి? పార్లమెంట్ లో బిల్లు రావాల్సిన చట్టం ఎందుకు వచ్చిందంటే అండి, మనకి విభజన చట్టం ప్రకారం విడిపోయాం. విభజన చట్టం ప్రకారం 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 22 వరకు మన క్యాపిటల్ ఏది? హైదరాబాద్, నాట్ అమరావతి. అమరావతి అనే ప్రదేశాన్ని మనం చూజ్ చేసుకున్నాం. కానీ యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ విభజన చట్ట ప్రకారము అది రాజధాని కాదు. 10 సంవత్సరాలు అయిపోయిన పిమ్మట మనం లాస్ట్ టైం బిల్లు పంపించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సజెషన్స్ చేశారు. అరే బాబు, మీకు 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉంది, మీరు పాత డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే కుదరదు. కొత్తగా మీ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని మీ లీగల్ డిపార్ట్మెంట్ ప్రకారం యాజ్ పర్ నామ్స్ మొత్తం డాక్యుమెంట్ వైజ్ గా మాకు పంపిస్తే దాన్ని మేము కేబినెట్ ఆమోదం తెలిపి దాన్ని రాజ్యసభలో లోక్సభలో చర్చ పెట్టి అప్పుడు ఆమోదం తెచ్చి తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు మనకి సజెస్ట్ చేశారు. అంతేగాని దీన్ని డిలే అయింది మన వల్ల కాదు, విభజన చట్టం ప్రకారం డిలే అయింది. జగన్మోహన్ రెడ్డి వస్తాడనే భయంతో బిల్లు చేశారంట, నిజమేనా అది? అసలు దానికి దీనికి సంబంధం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా విగన్ అన్నాడు. మా విగన్ ఏడుంది? సిఆర్డీఏలోనే ఉంది. మనకి అమరావతి ఓవరాల్ ఎంత పరిధి ఇచ్చారు? 190 కిలోమీటర్ల పరిధి ఇచ్చారు. కృష్ణా జిల్లాలో 28 మండలాలు, గుంటూరు జిల్లాలో 28 మండలాలు. 28 మండలాల్లోనే ఉంది ఆయన చెప్పిన మా విగన్ అని. ఆయన బేసికలీ క్రిస్టియన్ కాబట్టి అమరావతి అనేది హిందూ పేరు కాబట్టి దాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడక మనకి రిలీజియన్స్ అంతేనండి. రిలీజియన్స్ పరంగా వద్దు. మరి అమరావతి అని పేరు ఎందుకు పలకడతను? ఇప్పుడు మావిగన్ అనేది సిఆర్డీఏ పరిధిలోనే ఉంది కదండి. సిఆర్డీఏ పరిధి ఎంత ఉంది? 195కి ఆయన చెప్పింది 90 కిలోమీటర్లేగా. అంటే ఇక్కడ 2 లక్షల కోట్లు అనేది వృధా అవుతుంది, అక్కడైతే 20,000 కోట్లతో అయిపోతుంది కదా హైవే అమ్మట అయితే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడండి, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 3 రాజధానులు కట్టాడు, ఒకటి చెప్పిమ్మనండి. సిఆర్డీఏ చట్టంని ఆయన ఏం చేయలేకపోయాడు, కర్నూలుకి గానీ వైజాగ్ గానీ. ఇంకా విభజన చట్టం ప్రకారం బిల్లు పాస్ చేసి అమెండ్మెంట్ చేసి దానికి గెజెట్ ఇచ్చినాక ఏం చేయగలుగుతాడు? ప్రజలను ఏంటంటే భయభ్రాంతులు గురి చేయడానికి, కాంట్రాక్ట్లు ఎవరైనా వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను వస్తే అది చెడగొడతాను ఇది చెడగొడతాను కానీ భయభ్రాంతులు గురి చేయడానికి తప్పితే జరిగేది ఏం లేదు. క్యాపిటల్ అనేది అమరావతి, పర్మనెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నేను వస్తే మార్చలేనా అంటున్నాడు కదా. మార్చాలంటే విభజన చట్టం మార్చాలి కదండి. నేను ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది సార్, తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అటు విడిపోయింది విభజన చట్టం ప్రకారమేగా. రేపు నేను వస్తాను పిఎం గా, కలుపుతానా? ఇజ్ ఇట్ పాసిబుల్? మరి సేమ్ థింగ్. ఇప్పుడు మన క్యాపిటల్ కి తెలంగాణ అమరావతికి ఆంధ్రాకి లింక్ పెట్టండి. ఆంధ్ర తెలంగాణ అటు విడిపోయినాయి, విభజన చట్టం ప్రకారం విడగొట్టారు కొన్ని క్లాజులు పెట్టి. ఇప్పుడు సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ గా నేను అవుతా, లేకపోతే నువ్వు అవుతావు. యాజ్ తెలుగు వాడిగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఒకటిగా ఉండాలని చెప్పి కలపాలని చూస్తావు. జరిగిద్దా? జరిగే పనేనా? ఇది కూడా అంతే. మరి అంత కాన్ఫిడెన్స్ ఎలా చెబుతున్నారు? నేను వస్తే మావిగన్ రాజధాని అవుతుంది. వాళ్ళకి కొన్ని వినేవాళ్ళు ఉన్నారండి, ఆయన ఏం చెప్పినా జయహో అని తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తృప్తిపరచాలని చెప్పుకోవడం తప్పితే అసలు జరిగే పనులు కాదు. ఇంకో వాక్యం కూడా లేపుతున్నారు, అది అమరావతి కాదు కమరావతి అని. అది వాళ్ళు లేపింది, మనం లేపింది కాదండి. ఇప్పుడు అక్కడ జనాభా ప్రాతిపదికన లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్లే ఉన్నారు కదండి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో రెవెన్యూ శాఖ గానీ ఎంప్లాయ్మెంట్ అంతా వాళ్ళ చేతులు ఎందుకు రిలీజ్ చేయలేకపోయా నువ్వు? వీళ్ళది ఎంత ఉంది పొలము, వీళ్ళది ఎంత ఉంది, వీళ్ళది ఎంత ఉంది, కమ్మలకి ఎంత ఉంది, రెడ్డిస్కి ఎంత ఉంది, కాపులకి ఎంత ఉంది, బీసీలకి ఎంత ఉంది, ఎస్సీలకి ఎంత ఉందని నువ్వు ఓపెన్ శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సింది. ఎందుకు రిలీజ్ చేయలేకపోయి? అచ్చంగా కమ్మాడుతుంటే నువ్వు రిలీజ్ చేసేవాడిగా అంటే లేదనే కాదు అర్థం.
దానికి ఇక్కడ అంబటి రాంబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదండి. అంబటి రాంబాబు అసలు ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి అతను సపోర్టే. ఏది అసలు అమరావతి ఇక్కడ జనం బాగుపడతాం ఇష్టం లేదండి వాళ్ళకి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే జనం ఏదైనా చేసుకుంటే వాళ్ళు స్వతహాగా బతకగలుగుతారు. వాళ్ళని నప్పు పుచ్చుకున్న చేసామనుకోండి, వాళ్ళు ఇచ్చే భిక్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అది వాళ్ళ కాన్సెప్ట్. అంతేగాని ఇక్కడ ఏదో బాగుపడిద్ది ఈ కాన్సెప్ట్ కాదు వాళ్ళది. జనాల్ని ఎదవల్ని చేసి వాళ్ళు ఇచ్చే పథకాల కోసం ఎదురు చూసేటట్టు చేయటమే వాళ్ళ విధానం. ఎంప్లాయ్మెంట్ వచ్చి అందరూ జనజీవన సర్వంతులు కలిశారనుకోండి, వాళ్ళ మాట ఇనేది ఎవరు? 2 లక్షల కోట్లు పెట్టి అక్కడ బురదలో పోయటం అవసరమా అంటున్నారు కదా. అదంతా వరదలు వస్తే మునిగిపోయే రాజధాని అంటున్నారు కదా. 2 లక్షల కోట్లు ఓవర్ నైట్ పెట్టట్లేదు కదండి. డౌన్ ద లైన్ దానికి ఒక 15 years 20 years సంవత్సరానికి 5,000 కోట్లు 10 కోట్లు పెట్టుకుంటూ పోతారు. దాని దగ్గర రిటర్న్స్ కూడా వస్తుంది. GST రూపాయలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం పెట్టే సంవత్సరానికి 10,000 కోట్లు గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిటర్న్స్ వస్తాయి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అమరావతిలో ఎన్ని వేల మంది పని చేస్తున్నారు? దగ్గర 30,000 నుంచి 40,000 మంది పని చేస్తున్నారు. ఆ 40,000 మందికి డైలీ వేజెస్ ఎంత ఇస్తున్నాం, వాళ్ళు రిటర్న్ ఎంత ఖర్చు పెడుతున్నారు? అక్కడికే వస్తుందిగా, ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ చేతికే వస్తుందిగా. ఇంకా ఖర్చు పెట్టేది ఏమన్నా 2 లక్షల కోట్లు? 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ రోజుకి దాని వర్త్ 50 లక్షల కోట్లు వచ్చింది గవర్నమెంట్ కి. ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మేము వచ్చేస్తే మారుస్తాం తప్పకుండా అనే మాట అంటున్నారు కదా. అది సాధ్యమయ్యే అవకాశం? సాధ్యమయ్యే పనే కాదండి అది. తెలంగాణ ఆంధ్ర కలిసిన రోజు ఇది సాధ్యం అయింది అంతే. విభజన చట్టం ప్రకారం ఈ రెండు కలిస్తే ఇది కూడా పాసిబిలిటీ అయింది. అసలు ఇంపాసిబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.